ప్రియమైన మిత్రులారా, ఈరోజు నేను భగవద్గీతలో శ్రీకృష్ణుడు బోధించిన కొన్ని ముఖ్యమైన బోధనలను మీకు వివరించబోతున్నాను. మిత్రులారా, భగవాన్ శ్రీకృష్ణుడు ఉపదేశిస్తున్నట్లుగా జీవిత ప్రయాణంలో ప్రతి వ్యక్తికి కష్టతరమైన దశలు ఎదురవుతాయి. అటువంటి క్లిష్ట సమయాల్లో మనకు ధైర్యం మరియు సానుకూల దృక్పథం అమూల్యమైన సహచరులుగా ఉంటాయి. పరిస్థితులు మనకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు, అన్ని మార్గాలు మూసుకుపోయినట్లు అనిపించినప్పుడు మనల్ని స్థిరంగా ఉంచేది, ముందుకు సాగే బలాన్ని ఇచ్చేది ధైర్యమే. ఈ ధైర్యం మనకు మానసిక స్థిరత్వాన్ని, అంతర్గత శాంతిని ప్రసాదించి మనలో ఆత్మవిశ్వాసాన్ని పునరుజ్జీవింపచేస్తుంది. ప్రతి కష్టానికి ఒక ముగింపు ఉంటుందని, ప్రతి చీకటి రాత్రి తర్వాత ఉదయం వస్తుందని మనకు భరోసా ఇస్తుంది. ఈ విశ్వంలో భగవంతుని అనుమతి లేకుండా ఏది సంభవించదనే విశ్వాసం ప్రతి పరిస్థితిలోనూ మనకు అండగా నిలుస్తుంది. మిత్రులారా, భగవాన్ శ్రీకృష్ణుని నుండి స్ఫూర్తి పొంది మీరు ఇక్కడ సమావేశం అవ్వడం నాకు చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. ఇది కేవలం ఒక పుస్తకం కాదు, ఇది జీవితానికి నూతన మార్గాన్ని చూపే దివ్యజ్యోతి. ఈ ప్రసంగాన్ని మీరు ప్రశాంతమైన హృదయముతో, సంపూర్ణ ఏకాగ్రతతో చివరి వరకు శ్రవణం చేస్తే ఇది మీ జీవితానికి ఒక గొప్ప బహుమతిగా మారగలదు. శ్రీమద్ భగవద్గీతలోని బోధనలు కేవలం ధర్మ, కర్మ మార్గాలను ప్రకాశింపచేయడమే కాకుండా జీవితంలోని ప్రతి అంశాన్ని ఉన్నతీకరించడానికి, బాధల నుండి బయటపడటానికి మార్గాన్ని కూడా చూపిస్తాయి. ఎవరైతే భగవద్గీత సారాన్ని స్వీకరించి శ్రీకృష్ణుని మార్గదర్శకత్వాన్ని తమ జీవన విధానంగా మార్చుకుంటారో వారు అన్ని ఆందోళనలను, దుఃఖాల నుండి విముక్తులై నిజమైన శాంతిని, ఆనందాన్ని అనుభవిస్తారు. మీ సమస్య ఎంత జటిలమైనదైనా గీతా జ్ఞానం ప్రతి సమస్యకు ఒక పరిష్కారాన్ని కనుగొనడంలో మీకు సహాయపడుతుంది. శ్రీకృష్ణుడు అందించిన ఈ విలువైన బోధనలను సంకలనం చేసి ఇప్పుడు మీకు తీసుకువచ్చాము. ఈ ఆలోచనలు మీ ప్రస్తుత జీవితాన్ని మెరుగుపరచడమే కాకుండా మీ భవిష్యత్తుకు ఒక నూతన దిశను కూడా అందిస్తాయి. గీతా జ్ఞానం అమృతం వంటిది. ఇది మన నిరాశ, నిస్పృహతో కూడిన మనసులకు నూతన జీవాన్ని అందిస్తుంది. మనలో అపరిమితమైన శక్తిని, ఉత్సాహాన్ని, ఆనందాన్ని నింపుతుంది. ఈ జ్ఞానం మన అస్తిత్వం యొక్క లోతులను తెలుసుకోవడానికి, జీవితంలోని ప్రతి సవాలుకు సమాధానం కనుగొనడానికి మార్గాన్ని చూపిస్తుంది. మీరు ఈ ప్రసంగాన్ని పూర్తి అంకిత భావంతో, ఓర్పుతో చివరి వరకు వింటే మీ సమస్యలకు పరిష్కారాలు లభించడమే కాకుండా మీ జీవితంలో ఒక సానుకూల పరివర్తన కూడా మీరు స్వయంగా చూస్తారని నేను దృఢంగా విశ్వసిస్తున్నాను. అవసరమైన జ్ఞానం తప్పక లభిస్తుంది. అందువల్ల ఈ జ్ఞాన ప్రయాణంలో ప్రతి వాక్యాన్ని, ప్రతి పదాన్ని జాగ్రత్తగా ఆలకించండి. ఎందుకంటే ఇది మీ జీవితాన్ని సంస్కరించడంలో సహాయపడుతుంది. ఇక ఈ దివ్య జ్ఞాన యాత్రను ప్రారంభిద్దాం. ఈ యాత్ర మీకు శాంతి, సౌభాగ్యాలను అందించడమే కాకుండా ఆత్మ సంతృప్తిని, మోక్ష మార్గాన్ని కూడా చూపిస్తుంది. మీ జీవితంలో ఒక నూతన ఉన్నతమైన మార్గంలో సాగుతుంది. శ్రీమద్ భగవద్గీత మొదటి బోధన: ఇతరులలో ఆశ్రయం వెతకడం, మన జీవితంలో ఇతరులపై ఆధారపడటం, వారిని మన ఊతకర్రగా చేసుకోవడం మన అతిపెద్ద దుర్బలత్వం. ఈ ధోరణి మనల్ని నిస్సహాయులుగా మార్చి మన ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తుంది. మన క్లిష్ట సమయాల్లో ఎవరైనా మనకు అండగా నిలుస్తారని మనం ఆశించినప్పుడు సరిగ్గా అలాంటి సమయంలోనే వారు మనల్ని ఒంటరిగా వదిలి వెళ్ళే అవకాశం ఉంది. మానవ స్వభావం చంచలమైనది. వారి విధేయతలు, ప్రాధాన్యతలు నిరంతరం మారుతూ ఉంటాయి. ఈరోజు
మీకు తోడుగా ఉంటానని మాట ఇచ్చే వ్యక్తి రేపు తన అవసరాల దృష్ట్యా లేదా స్వప్రయోజనాల కోసం వెనక్కి తగ్గవచ్చు. అందువల్ల అశాశ్వతమైన మద్దతుపై ఆధారపడటం నీటి మీద రాతలు రాయడం లాంటిది. దీనికి భిన్నంగా భగవంతుడు శాశ్వతుడు, స్థిరుడు, సర్వవ్యాపకుడు. మీరు భగవంతుడిని మీ ఏకైక నిజమైన ఆశ్రయంగా చేసుకున్నప్పుడు మీరు ఎప్పటికీ బలహీనపడని, ఎప్పటికీ మిమ్మల్ని వదిలిపెట్టని ఒక వ్యక్తితో, ఒక శక్తితో అనుసంధానం అవుతారు. ఇప్పుడు ఎలాంటి సమస్య ఎదురైనా, జీవిత మార్గం దుర్గమంగా తోచినా భగవంతుడు ఏదో ఒక రూపంలో, ఏదో ఒక సంఘటన ద్వారా, వ్యక్తి ద్వారా మీకు తప్పక సహాయం చేస్తాడు. ఈ ప్రపంచాన్ని మీ ఆధారం చేసుకోవడం నిరర్థకం. ఎందుకంటే ఈ ప్రపంచము అస్థిరమైనది. దానిలోని జీవులు స్వయంగా మద్దతు కోసం అన్వేషిస్తూ ఉంటారు. తానే నిలకడ లేనివాడు మీకు స్థిరత్వాన్ని ఎలా ఇవ్వగలడు? తానే దారి తెలియనివాడు మీకు దారి ఎలా చూపగలడు? భగవంతుడు మీ ప్రార్థన ఆలకిస్తాడా లేదా అనేది మీ శ్రద్ధ, విశ్వాసం, భక్తి యొక్క తీవ్రతపై ఆధారపడి ఉంటుంది. మీ విశ్వాసం ఎంత ప్రగాఢంగా ఉంటే భగవంతుని కరుణను మీ జీవితంలో అంత స్పష్టంగా మీరు అనుభూతి చెందగలుగుతారు. కాబట్టి ఆత్మవిశ్వాసంతో ఉండండి. మీ అంతిమ ఆశ్రయాన్ని కేవలం పరమాత్మలోనే అన్వేషించండి. గీత 2వ బోధన. మానవుని దుఃఖానికి ప్రధాన కారణం మోహం. మోహం అంటే మితిమీరిన అనుబంధం లేదా ఆసక్తి అజ్ఞానానికి దారితీస్తుంది. ఈ అజ్ఞానమే జీవితంలోని లెక్కలేనన్ని సమస్యలకు మూలం. మోహం మనల్ని వస్తువులు, వ్యక్తులు, పరిస్థితులతో చెనగా బంధిస్తుందంటే వాటి యథార్థ స్వరూపాన్ని మనం విస్మరిస్తాం. వాటిని శాశ్వతంగా భావించి వాటిని కోల్పోతామనే భయంతో నిరంతరం వేదన చెందుతాం. మహాభారతంలోని ఒక దృష్టాంతం ఈ సత్యాన్ని తెలియజేస్తుంది. మహారాజు ధృతరాష్ట్రుడు తన కుమారుడు దుర్యోధనుపై ఎంతగా మోహాన్ని పెంచుకున్నాడంటే ఆయన వివేకాన్ని పూర్తిగా కోల్పోయాడు. దుర్యోధనుడు అధర్మ మార్గంలో పయనిస్తున్నాడని ఆయనకు తెలిసిన పుత్రప్రేమ సత్యాసత్యాలను, ధర్మాధర్మాలను గ్రహించకుండా అడ్డుకుంది. దుర్యోధనుడి దుష్కార్యాలను నిరోధించడానికి ఆయన ఎటువంటి గట్టి ప్రయత్నమూ చేయలేదు. దాని పర్యవసానంగా యావత్ కురువంశం నాశనమై అత్యంత భయంకరమైన విపత్తు సంభవించింది. మోహం ఆయన దృష్టిని కప్పివేసింది. దానితో రాబోయే వినాశకరమైన భవిష్యత్తును ఆయన చూడలేకపోయారు. జ్ఞానం అనే స్వచ్ఛమైన నది ప్రవహించినప్పుడు అది మొట్టమొదట మోహం అనే బంధాన్ని ఛేదిస్తుందని శ్రీకృష్ణుడు కురుక్షేత్ర రణరంగంలో అర్జునుడితో అన్నాడు. మోహాన్ని తొలగించడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఇది అజ్ఞానానికి మూలం. మన వివేచనను అడ్డుకుని మనల్ని భ్రమలో ఉంచుతుంది. మోహం నశించినప్పుడే వ్యక్తి పక్షపాతాల నుండి విముక్తుడై యథార్థ జ్ఞానాన్ని పొందగలడు. జీవితంలో సరైన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాన్ని పెంపొందించుకోగలడు. మోహం నుండి విముక్తే ఆత్మజ్ఞానానికి, ప్రశాంతతకు మార్గాన్ని సుగమం చేస్తుంది. పూర్వకాలంలో ఒక విశాలమైన శక్తివంతమైన రాజ్యానికి ఒక రాజు ఉండేవాడు. ఆయన వద్ద అపరిమితమైన ధనం, సంపద, ఐశ్వర్యం ఉండేవి. ఒక వ్యక్తి ఆశించగల ప్రతి సౌకర్యము ఆయనకు అందుబాటులో ఉండేది. అద్భుతమైన రాజభవనం, వేలాది సేవకులు, ఒక పెద్ద పరాక్రమవంతమైన సైన్యం, సుసంపన్నమైన సంతోషకరమైన రాజ్యం. అయినప్పటికీ ఇంతటి వైభవం మధ్య కూడా రాజు ఎల్లప్పుడూ అశాంతితో, దుఃఖంతో ఉండేవాడు. తన సంపద, తన రాజ్యం, తన అధికారం ఎక్కడ చేజారిపోతుందో ఏమోనని ఆయన నిరంతరం భయపడుతూ ఉండేవాడు. భవిష్యత్తు గురించిన ఆందోళనలో ఎంతగా ఉండేవాడంటే వర్తమానంలోని సుఖాలను కూడా అనుభవించలేకపోయేవాడు. ఒకరోజు రాజ్య సరిహద్దులోని దట్టమైన అడవిలో ఎల్లప్పుడూ ప్రశాంతంగా, ఆనందంగా ఉండే ఒక యోగి నివసిస్తున్నారని రాజు విన్నాడు. ఆ యోగి వద్ద
జీవితంలోని ప్రతి సమస్యకు పరిష్కారం ఉందని, ఆయన పరమ జ్ఞాని అని ప్రజలు చెప్పుకునేవారు. ఆ యోగిని కలిసి తన మనసులోని అశాంతికి కారణం, దాని నివారణ మార్గం అడగాలని రాజు నిశ్చయించుకున్నాడు. రాజు తన అత్యంత విలాసవంతమైన వస్త్రాలు ధరించి బంగారు రథంపై ఆసీనులై కొందరు నమ్మకమైన సైనికులతో కలిసి యోగి కుటీరం వైపు ప్రయాణమయ్యాడు. అడవిలోకి చేరుకున్నాక ఒక పెద్ద వృక్షం కింద పద్మాసనంలో కూర్చుని యోగి ధ్యానం చేసుకున్నట్టడం ఆయన గమనించాడు. ఆయన చుట్టూ ఎలాంటి భౌతిక సంపద లేదు, ఏ విలాసవంతమైన ఆశ్రమము లేదు, సంపదకు సంబంధించిన ఏ చిహ్నమూ లేదు. ఆయన జీవితం అత్యంత నిరాడంబరంగా ఉండేది. ఆయన వస్త్రాలు మామూలుగా ఉండేవి. ఆహారం భిక్షాటన ద్వారా లభించేది. అయినప్పటికీ ఆయన ముఖంలో ఒక అద్భుతమైన లోతైన ప్రశాంతత, దివ్యమైన ఆనందం ప్రకాశిస్తుండేది. అది రాజు యొక్క ఐశ్వర్యవంతమైన జీవితంలో కూడా కనిపించనిది. రాజు రథం దిగి యోగి వద్దకు వినయంగా నడిచేవాడు. నమస్కరించి, ఓ మహాత్మా, నా వద్ద అన్నీ ఉన్నాయి. ధనం, సంపద, రాజ్యం, సైన్యం, ఈ ప్రపంచంలో నాకు కొరత అంటూ ఏదీ లేదు. అయినప్పటికీ నేను నిరంతరం దుఃఖంతో అశాంతితో బాధపడుతున్నాను. దయచేసి నా ఈ అంతులేని దుఃఖానికి కారణం ఏమిటో, నేను నిజమైన శాంతిని ఎలా పొందగలనో తెలియజేయండి అని ప్రార్థించాడు. యోగి నెమ్మదిగా కళ్ళు తెరిచి రాజువైపు కరుణతో చూసి నవ్వి, రాజా, నీ దుఃఖానికి నిజమైన కారణం తెలుసుకోవాలని నీవు నిజంగా ఆకాంక్షిస్తున్నావా అని అడిగాడు. రాజు వెంటనే ఆతృతతో, అవును మహాత్మా, నేను ఏ మూల్యం చెల్లించైనా, దేన్నైనా త్యాగం చేసైనా నిజమైన శాంతిని పొందాలని కోరుకుంటున్నాను అన్నాడు. యోగి రాజును తన దగ్గర నేలపై కూర్చోమని సైగ చేసి, అయితే విను రాజా, నీ ఈ రాజభవనాలు, నీ అపారమైన సైన్యం, నీ ఈ సమస్త ఐశ్వర్యం నాకు ఇవ్వగలవా అని అడిగాడు. అది విని రాజు నిశ్చేష్టుడయ్యాడు. ఆయన ముఖంలో ఆశ్చర్యం, భయం స్పష్టంగా కనిపించాయి. ఆయన ఇలా అన్నాడు, మహాత్మా, ఇదంతా నా సంవత్సరాల కఠోర శ్రమ, నా వివేకం, నా పూర్వీకుల కష్టం. దీన్ని నేను ఎంతో ప్రయాసతో కాపాడుకుంటూ వృద్ధి చేశాను. దీన్ని వదులుకోవడం నాకు అసాధ్యం. ఇదే నా సర్వస్వం. ఇది విని యోగి చిరునవ్వు నవ్వి, రాజా, ఇదే నీ దుఃఖానికి మూల కారణం. నువ్వు ఈ అశాశ్వతమైన వస్తువులను నీవి అని భావిస్తున్నావు. వీటిపై నీకు ప్రగాఢమైన అనుబంధం ఉంది. ఈ అనుబంధం కారణంగానే వీటిని కోల్పోతానేమోనని నిరంతరం భయపడుతూ ఉంటావు. వాస్తవానికి ఇదంతా నీది కానే కాదు అన్నాడు. రాజు మరింత అయోమయంలో పడ్డాడు. మహాత్మా, ఇదంతా నాది కాకపోతే మరెవరిది? ఒకవేళ ఇది నాది కాకపోతే నేను దీన్ని ఎలా త్యాగం చేయగలను? మన సొంత వస్తువునే కదా త్యాగం చేయగలం అని అడిగాడు. యోగి ఒక లోతైన శ్వాస తీసుకొని ప్రశాంతమైన స్వరంతో, రాజా, ఇదంతా భగవంతుడు నీకు ఒక నిర్దిష్ట కాలానికి మాత్రమే అప్పగించాడు. నువ్వు దీనికి యజమానివి కావు, కేవలం ఒక సంరక్షకుడివి, ఒక నిర్వాహకుడివి మాత్రమే. ఒకరోజు భగవంతుడు దీన్ని నీ నుండి తిరిగి తీసుకుంటాడు. ఎలాగైతే నీ పూర్వీకుల నుండి తీసుకున్నాడో నీ తర్వాతి వారికి ఇస్తాడు. నువ్వు కేవలం కొంతకాలం పాటు దీన్ని పర్యవేక్షించేవాడివి. దీన్ని నాది అని నువ్వు భావించినంతకాలం దీన్ని కోల్పోతాం అనే భయంతో నువ్వు ఉన్నంతకాలం నీకు నిజమైన శాంతి ఎప్పటికీ లభించదు. అనుబంధం, ఇది నాది అనే యాజమాన్య భావనే సమస్త దుఃఖాలకు మూల కారణం అన్నారు. రాజు వినమ్రంగా, అయితే నేను ఏమి చేయాలి మహాత్మా? నేను అన్నీ వదిలి అడవులకు వెళ్ళిపోవాలా అని అడిగాడు. యోగి ఇలా సమాధానమిచ్చారు, లేదు రాజా, నీవు నీ బాధ్యతల నుండి పారిపోవలసిన అవసరమూ లేదు. నువ్వు త్యాగాన్ని ఆచరించాలి, కానీ ఇది బాహ్య త్యాగం కాదు, అంతర్గత త్యాగం. నీ రాజ్యాన్ని సమర్థవంతంగా పరిపాలించు.
నీ ప్రజలను పోషించు, నీ కర్తవ్యాలను నెరవేర్చు. కానీ ఇదంతా నీది కాదనే లోతైన అవగాహనను నీలో పెంపొందించుకో. దీన్ని దైవం ప్రసాదించినదిగా భావించి స్వీకరించు. దీని పట్ల నీ మనసులోని అనుబంధాన్ని, ఆసక్తిని వదులుకో. నీ మనసును దీని నుండి స్వతంత్రం చేసుకో. వచ్చింది ఏదో ఒకరోజు తప్పకపోతుందని, ఇవ్వబడింది తిరిగి తీసుకోబడుతుందని గ్రహించు. ఈ సత్యాన్ని నువ్వు ఆత్మ సాక్షాత్కారం చేసుకున్నప్పుడు ఏ వస్తువు రావడం వల్ల నీకు అమితమైన సంతోషం ఉండదు, ఏ వస్తువు పోవడం వల్ల అమితమైన దుఃఖము ఉండదు. రాజు యోగి మాటలను లోతుగా మననం చేసుకున్నాడు. క్రమంగా తన పొరపాటును గ్రహించడం ప్రారంభించాడు. తన అసలు కారణం తన అంతులేని కోరికలు, ప్రగాఢమైన అనుబంధమేనని ఆయనకు అర్థమైంది. ఆయన తన సమయాన్నింతా తన వైభవాన్ని కాపాడుకోవాలని ఆందోళనలోనే గడిపేవాడు. ఈ అంతులేని పరుగులో, జీవితావనిలో వర్తమాన క్షణంకు సౌందర్యాన్ని, ప్రశాంతతను పూర్తిగా విస్మరిస్తున్నాడు. రాజు యోగికి కృతజ్ఞతలు తెలిపి ఆయన వద్ద సెలవు తీసుకుని తన రాజ్యానికి తిరిగి వచ్చాడు. తన జీవితంలో అనుబంధాన్ని త్యజించాలని గట్టిగా నిశ్చయించుకున్నాడు. ఆయన మునుపటిలాగే తన రాజ విధులను నిర్వర్తించాడు, రాజ్యాన్ని పరిపాలించాడు, ప్రజలను సంరక్షించాడు. కానీ ఇప్పుడు ఆయన దృక్పథం మారింది. వస్తువులను తనవి అని కాకుండా భగవంతుడు అప్పగించిన బాధ్యతగా భావించి వాటిని నిర్వహించేవాడు. క్రమంగా రాజు మనసు ప్రశాంతంగా మారడం మొదలైంది. ఆందోళన, భయం అనే నీడలు తొలగిపోయి ఆయనకు మొదటిసారిగా నిజమైన సుఖం, అంతర్గత శాంతి అనుభవంలోకి వచ్చాయి. ఈ కథ మనకు ఏమి నేర్పుతుందంటే, అనుబంధం, యాజమాన్య భావనే జీవితంలోని అధిక శాతం దుఃఖాలకు కారణం. మనం ఈ భావనను వదిలి మన వద్ద ఉన్నదంతా దైవ ప్రసాదంగా భావించి దాని పట్ల నిర్లిప్తులమై మన కర్తవ్యాలను నిర్వర్తిస్తే నిజమైన శాంతిని, పరమానందాన్ని పొందవచ్చు. శ్రీమద్ భగవద్గీత 3వ బోధన. సంబంధాలలో హద్దులు దాటితే కేవలం వినాశనమే మిగులుతుంది. ఏ సంబంధమైనా ఆరోగ్యంగా, స్థిరంగా ఉండాలంటే పరస్పర గౌరవం, పరిమితులు పాటించడం అత్యంత ఆవశ్యకం. ఒక వ్యక్తి పదవిలో, వయస్సులో లేదా జ్ఞానంలో ఎంత ఉన్నతుడైనా, ఎంత తక్కువ వాడైనా తను విధించుకున్న హద్దులను మీరి దాటితే ఆ బంధం తప్పనిసరిగా బలహీనపడి చివరికి నాశనమయ్యే ప్రమాదం ఉంది. పరిమితులు అనేవి సంబంధాలకు పునాది రాళ్ల వంటివి. అవి వాటికి బలాన్ని, గౌరవాన్ని అందిస్తాయి. మహాభారతంలో సంబంధాల పరిమితులు మీరిన అనేక ఉదాహరణలు కనిపిస్తాయి. దాని పర్యవసానం వినాశకరంగా నిరూపించబడింది. పితామహుడు భీష్ముడు తన ప్రతిన కారణంగా అధర్మాన్ని మౌనంగా ఆమోదించడం, గురుద్రోణుల పక్షపాత దృక్పథం, ద్రౌపది దుర్యోధనుని అవమానించడం, లేదా దుర్యోధనుడు పాండవులను, ద్రౌపదిని వస్త్రాభరణం వంటి అఘోరమైన చర్యకు పాల్పడటం, ఈ అన్ని సంఘటనలలోనూ హద్దులు తీవ్రంగా అతిక్రమించబడ్డాయి. ఇది చివరికి మహావినాశనానికి దారితీసింది. ప్రతి సంబంధానికి పునాది పరస్పర గౌరవం, విశ్వాసం, పరిమితులు పాటించడంలోనే ఉంటుందని ఇది మనకు స్పష్టంగా తెలియజేస్తుంది. ఈ పునాది బలహీనపడితే హద్దులు చెరిగిపోయే ఆ సంబంధం ఎక్కువ కాలం నిలబడదు. దాని ముగింపు బాధాకరంగానే ఉంటుంది. శ్రీమద్ భగవద్గీత 4వ బోధన. ఇతరులను వంచే వారికి ఎల్లప్పుడూ చెడు ముగింపే లభిస్తుంది. కర్మ సిద్ధాంతం తిరుగులేనిది. మీరు ఏది నాటుతారో అదే పండుతుంది. మహాభారతంలో దుర్యోధనుడు, అతని మేనమామ శకుని తమ జీవితమంతా పాండవులతో కేవలం వంచన, కుట్రలతోనే వ్యవహరించేవారు. వారు ప్రతి అడుగులోనూ పాండవులను మోసగించారు. వారిని అవమానించడానికి, నాశనం చేయడానికి కుట్రలు పన్నారు. ఎప్పుడూ వారితో న్యాయంగా ప్రవర్తించలేదు.
లక్క ఇంటి కుట్ర అయినా, జూదంలో మోసంతో రాజ్యాన్ని అపహరించడమైనా, అరణ్యవాసంలో ఇబ్బందులు పెట్టడమైనా వారి ప్రతిచర్య వంచనతో నిండి ఉండేది. దీని పర్యవసానంగా మహాభారత యుద్ధంలో దుర్యోధనుడి పక్షాన ఉన్న భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు వంటి మహాయోధులతో సహా అందరూ ఏదో ఒక రకమైన వంచన లేదా నియమ ఉల్లంఘన ద్వారానే మరణించారు. వారు లేదా వారి పక్షం చేరిన కర్ముల ఫలాన్ని వారు అనుభవించక తప్పలేదు. దుర్యోధనుడు జీవితాంతం వంచన, కుట్రలతో తన మార్గాన్ని సులభం చేసుకోవడానికి ప్రయత్నించాడు. చివరికి అతని మరణం కూడా గదాయుద్ధ నియమాలను అతిక్రమించడం అంటే ఒక రకమైన వంచన వలనే సంభవించింది. ఈ సంఘటన మనకు లోతుగా నేర్పుతుంది ఏమిటంటే, తనను తాను చాలా తెలివైన వాడిగా భావించి ఇతరులను నిరంతరం వంచిస్తూ వారికి అన్యాయం చేసే వ్యక్తి కర్మచక్రం తిరుగుతుందని, ఏదో ఒకరోజు తను కూడా అదే వంచన మోసాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి. కర్మ ఎవరినీ వదిలిపెట్టదు. అది తన లెక్కను తప్పక సరిచేస్తుంది. ఎవరు ఎలాంటి కర్మ చేస్తారో వారికి అలాంటి ఫలమే ఆలస్యంగానైనా సరే తప్పక లభిస్తుంది. గీత 5వ బోధన. మీకు ప్రేమ ఆదరణ లేని ప్రదేశానికి ఎన్నడూ వెళ్ళకూడదు. మహాభారత యుద్ధానికి ముందు శాంతి కోసం చివరి ప్రయత్నంగా శ్రీకృష్ణుడు పాండవుల తరపున శాంతి రాయబారిగా హస్తినాపురానికి వెళ్ళాడు. ఆ సమయంలో కుటిలుడైన శకుని దుర్యోధనునికి శ్రీకృష్ణుడు చాలా మాయావి, శక్తివంతుడని, ఆయన మన పక్షాన చేరిన లేదా కనీసం తటస్థంగా ఉన్న పాండవులు ఓడిపోవడం ఖాయమని సలహా ఇచ్చాడు. అందువల్ల ఆయన్ను ప్రసన్నం చేసుకోవాలని సూచించాడు. శకుని సలహాపై దుర్యోధనుడు శ్రీకృష్ణుడిని తన రాజభవనంలో విందుకు ఆహ్వానించి ఎంతో గౌరవంతో ఆతిథ్యం స్వీకరించమని కోరాడు. దానికి శ్రీకృష్ణుడు చాలా స్పష్టంగా, దృఢంగా, ఓ దుర్యోధన, ఒకరింట్లో భోజనం చేయడానికి లేదా వారి ఆతిథ్యం స్వీకరించడానికి 2 కారణాలు ఉంటాయి. 1, ఆహ్వానించిన వారి హృదయంలో మీ పట్ల ప్రగాఢమైన ప్రేమ, గౌరవం ఉండాలి. లేదా 2, ఆహ్వానం స్వీకరించేవారు ఏదైనా తీవ్రమైన ఇబ్బందుల్లో లేదా అవసరంలో ఉండాలి అని సమాధానం ఇచ్చారు. తన జీవితంలో ప్రస్తుతం ఎలాంటి ఇబ్బంది లేదని, దుర్యోధనుడి ఆహ్వానం వెనుక ప్రేమ లేదా గౌరవ భావన కూడా లేదని శ్రీకృష్ణుడు ఇంకా చెప్పారు. దుర్యోధనుడు కేవలం తన స్వార్థం కోసం యుద్ధంలో ప్రయోజనం పొందాలనే ఉద్దేశంతోనే తనను పిలిచాడని అన్నారు. ఇలా చెప్పి శ్రీకృష్ణుడు దుర్యోధనుడి ఆహ్వానాన్ని తిరస్కరించి విదురుని ఇంట్లో సాదా భోజనం చేయడానికి అంగీకరించారు. అక్కడ ఆయనకు నిజమైన ఆదరణ, గౌరవం లభించాయి. ఈ సంఘటన మనకు ఒక ముఖ్యమైన పాఠాన్ని నేర్పుతుంది. మనకు నిజమైన ప్రేమ, వాస్తవమైన గౌరవం లభించే చోటికే మనం వెళ్ళాలి. అలాంటి వారితోనే మనం సాంగత్యం చేయాలి. స్వార్థం, నటన, అగౌరవంతో నిండిన ప్రదేశాలు, వ్యక్తుల నుండి దూరంగా ఉండటమే మన ఆత్మ గౌరవానికి, మానసిక ప్రశాంతతకు శ్రేయస్కరం. శ్రీమద్ భగవద్గీత 6వ బోధన. మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం అలవాటు చేసుకోండి. ఎందుకంటే అల్లకల్లోలంగా ఉన్న మనసు కేవలం దుఃఖం, కలవరం, భ్రమలని సృష్టిస్తుంది. అదే ప్రశాంతమైన, స్థిరమైన మనసు ప్రేమను, ఆనందాన్ని, స్పష్టతను ఇస్తుంది. మన జీవితంలోని సుఖ దుఃఖాలకు మన మనస్సు స్థితికి ప్రత్యక్ష సంబంధం ఉంది. మనసు కల్లోలంగా ఆందోళనలు, భయాలు, కోపం, అసూయలతో నిండి ఉంటే బాహ్య పరిస్థితులు ఎంత అనుకూలంగా ఉన్నా మనం సంతోషంగా ఉండలేం. అటువంటి అల్లకల్లోలమైన మనసు జీవితంలో అపార్థాలను పెంచుతుంది, సంబంధాలను నాశనం చేస్తుంది, సమస్యలను జటిలం చేస్తుంది.
దీనికి విరుద్ధంగా మన మనస్సు ప్రశాంతంగా, స్థిరంగా, సంతృప్తి, దయతో నిండి ఉంటే బాహ్య పరిస్థితులు ఎంత ప్రతికూలంగా ఉన్నా మనం అంతర్గత ఆనందాన్ని, శాంతిని అనుభవించగలం. ప్రశాంతమైన మనసు జీవితాన్ని సరళంగా, అందంగా, ఆనందమయంగా చేస్తుంది. మనసులో అనవసరమైన అనుమానాలు, అపనమ్మకాలు పెంచుకోవద్దు. ఎందుకంటే ఈ అనుమానాలు అపార్థాల గోడలను నిర్మించి జీవితంలోని నిజమైన సుఖాన్ని మన నుండి దూరం చేస్తాయి. శ్రీకృష్ణుడు భగవద్గీతలో స్పష్టంగా చెబుతారు, మానవుడు తన మనసును నియంత్రణలో ఉంచుకోవడానికి నిరంతరం ప్రయత్నించాలని. ఎవరైతే తన మనసును అభ్యాసం, వివేకం ద్వారా అదుపులో ఉంచుకుంటారో వారి మనసు వారికి ఆప్తమిత్రుడై సరైన మార్గాన్ని చూపిస్తూ అభివృద్ధి వైపు నడిపిస్తుంది. కానీ ఎవరైతే తన మనసును అదుపు చేసుకోలేరో, దాని కోరికలకు, ఉద్వేగాలకు లొంగిపోతారో వారి మనసే వారికి అతిపెద్ద శత్రువై పతనానికి దారితీస్తుంది. కాబట్టి మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం, దానికి శిక్షణ ఇవ్వడం, దాన్ని అదుపులో ఉంచుకోవడమే జీవితంలో నిజమైన శాశ్వతమైన ఆనందాన్ని పొందే రహస్యం. శ్రీమద్ భగవద్గీతలో 7వ బోధన. జీవితంలో మిమ్మల్ని మీరు ఎవరికి అత్యవసరమైన వారిగా లేదా ఆధారపడే వారిగా మార్చుకోవద్దు. ఇది చాలా కీలకమైన జీవన సూత్రం. మీరు ఏ వ్యక్తి లేదా వస్తువుపై ఆధారపడనంత కాలం ఎవరూ మీకు హాని తలపెట్టలేరు లేదా మీ నుండి అక్రమ లాభం పొందలేరు. మీరు స్వతంత్రంగా, ఆత్మగౌరవంతో జీవిస్తారు. కానీ మీరు ఎవరిపైనైనా మీ అవసరాన్ని ప్రకటించిన క్షణంలో లేదా ఎవరిపైనైనా అధికంగా ఆధారపడిన క్షణంలో ఆ వ్యక్తి తెలిసి లేక తెలియక మిమ్మల్ని ఉపయోగించుకునే స్థితికి వస్తాడు. మీరు వారి సహాయం లేకుండా బ్రతకలేరని భావించి మీ జీవితపు కళ్ళాన్ని వేరొకరి చేతికి అప్పగించిన రోజు నుండి మీరు వారికి ప్రత్యక్షంగానో పరోక్షంగానో దాస్యం చేయవలసి వస్తుంది. వారి అనుచితమైన మాటలను కూడా మీరు భరించవలసి రావచ్చు. వారి తప్పుడు ప్రవర్తనను కూడా సహించవలసి రావచ్చు. ఈ విషయం కేవలం భార్యాభర్తలు లేదా తల్లిదండ్రులు, పిల్లలు వంటి పెద్ద సంబంధాలకే కాదు, జీవితంలోని చిన్న చిన్న పనులు, బంధాలకు కూడా అంతే ఖచ్చితంగా వర్తిస్తుంది. ఉదాహరణకు, తమ ఇంటి పని వాళ్ళపై లేదా ఆఫీసు సహాయకులపై ఎంతగా ఆధారపడతారంటే వారు లేకపోతే తమ పనులు చేసుకోలేమని భావిస్తారు. అలాంటి వారు తరచుగా ఆ పని వాళ్ళు లేదా సహాయకుల అనుసంబద్ధ ప్రవర్తన వల్ల వారి మొండితనం, వారి కోరికలను భరిస్తూ ఉంటారు. అలాంటి వారు తరచుగా ఆ పనివాళ్ళు లేదా సహాయకుల అసంబద్ధ ప్రవర్తన, వారి మొండితనం, వారి కోరికలను భరిస్తూ ఉంటారు. ఎందుకంటే వారు లేకపోతే తమ పనులు సాగవని, తమ జీవితం గందరగోళం అవుతుందని వారు అనుకుంటారు. ఆ పని మీరు కూడా చేయగలరని లేదా మీకు ఇతర మార్గాలు కూడా ఉన్నాయని మీకు అర్థం కానంత వరకు ఇతరులు మిమ్మల్ని ఉపయోగించుకుంటూనే ఉంటారు. అదేవిధంగా మీ అధికారి లేదా యజమాని మిమ్మల్ని నిరంతరం వేధిస్తున్నా, మీకు మానసిక వేదన కలిగిస్తున్నా, ఉద్యోగంలో మీరు బంధించబడి దాన్ని ఇంకా భరిస్తూ ఉన్నారంటే దానికి మూల కారణం తరచుగా మీరు ఆ ఉద్యోగం కోసం ఎంతగానో ఆశిస్తూ ఉండటమే. ఉద్యోగం పోతే ఏమవుతుందనో భయం మీకు ఉంటుంది. మీ అధికారి ఈ భయాన్ని పూర్తిగా వాడుకుంటాడు. ఈ పరిస్థితి ఇళ్లల్లో, కుటుంబాలలో కూడా తరచుగా కనిపిస్తుంది. మీరు ఎక్కడైతే ఒక సభ్యుడిపై భావోద్వేగపరంగా లేదా ఆర్థికంగా ఆధారపడి ఉంటారో అక్కడ ఇతరులు మిమ్మల్ని తమ అదుపులో ఉంచుకోవడానికి, మిమ్మల్ని అణచివేయడానికి పూర్తిగా ప్రయత్నిస్తారు. అలాంటి వ్యక్తులు తరచుగా మీ ప్రతిభను, మీ స్వేచ్ఛను నొక్కేయడానికి ప్రయత్నిస్తారు. తద్వారా మీరు ఎప్పటికీ వారిని అధిగమించి ముందుకు వెళ్ళలేరు. ఎల్లప్పుడూ వారిపై ఆధారపడి ఉంటారు. అవసరమైన వారిగా ఉండటం, ఎవరిపైనా ఆధారపడటం జీవితంలో అతిపెద్ద దుఃఖం, బంధనం. మీరు
ఏ రూపంలోనైనా ఎవరిపైనైనా ఆధారపడతారో వారే మీ జీవితాన్ని ఎక్కువగా ప్రభావితం చేస్తారు, ఎక్కువగా నియంత్రిస్తారు. ఈ అవసరం కేవలం భౌతిక వస్తువులు లేదా పనికి సంబంధించిందే కాదు, ఇది భావోద్వేగపరమైనది కూడా కావచ్చు. ఇది బహుశా ఇంకా ప్రమాదకరమైనది. చాలాసార్లు మనం ఒంటరితనం, భయంతో లేదా భావోద్వేగ ఆసరా కోసం వెతుకుతూ మన ఈ భావోద్వేగ అవసరాలను క్రూరంగా వాడుకునే వ్యక్తులతో సంబంధం ఏర్పరచుకుంటాం. వారు మిమ్మల్ని భావోద్వేగపరంగా బ్లాక్మెయిల్ చేస్తారు, మిమ్మల్ని నియంత్రిస్తారు, మీ జీవితాన్ని దుర్భరం చేస్తారు. ఈ ప్రపంచంలో తల్లిదండ్రుల నిస్వార్థ ప్రేమ మినహా మీరు ఆధారపడిన, మిమ్మల్ని ఉపయోగించుకొని సంబంధం లేదా వ్యక్తి దొరకడం చాలా అరుదు అని గ్రహించడం చాలా ముఖ్యం. ప్రతి ఒక్కరూ తెలిసి లేదా తెలియక తమ స్థితిని సద్వినియోగం చేసుకోవాలనుకుంటారు. అందువలన జీవితంలో ఎప్పుడు మిమ్మల్ని మీరు ఎవరికి ఆధారపడేవారిగా లేదా అవసరమైన వారిగా మార్చుకోవద్దు. మీ నిర్భరత, మీ ఆత్మగౌరవం, మీ స్వేచ్ఛలకు ఎల్లప్పుడూ అత్యంత ప్రాధాన్యత ఇవ్వండి. శ్రీమద్ భగవద్గీత 8వ బోధన. మీ సంతోషాన్ని, మీ దుఃఖాన్ని అందరి ముందు ప్రదర్శించవద్దు. మీ మనసులోని ప్రతి భావోద్వేగాన్ని, ప్రతి ఒడిదుడుకును బహిరంగంగా చెప్పడం వివేకవంతమైన చర్య కాదు. దీనికి కారణం మానవ స్వభావం. తరచుగా ప్రజలు మీ నిజమైన ఆనందాన్ని చూసి బాహ్యంగా సంతోషం నటించిన అంతరంగంలో ఈర్ష్య లేదా అసూయ చెందుతారు. మీరు దుఃఖంలో ఉన్నప్పుడు చాలామంది మీ దుఃఖాన్ని ఎగతాళి చేస్తారు, మీ వేదనలో ఆనందం పొందుతారు లేదా మీ బలహీనతను తమకు అనుకూలంగా మార్చుకోవాలని చూస్తారు. మీ సంతోషానికి నిజంగా సంతోషించేవారు చాలా అరుదుగా ఉంటారు. చాలామంది మీ కష్టాలు, వైఫల్యాలను చూసి అంతరంగంలో తృప్తి చెందుతారు అనేది ఒక కఠినమైన వాస్తవం. అందుకే శాస్త్రాలు, అనుభవజ్ఞులు ఎప్పుడూ మీ కన్నీళ్లను, మీ బాధను అందరి ముందు ప్రదర్శించవద్దని సలహా ఇస్తారు. మీ బలహీనతలను బహిర్గతం చేయవద్దు. ఇక్కడ ప్రజలు సానుభూతి చూపడానికి బదులుగా తరచుగా మీ గాయాలపై కారం చల్లడానికి సిద్ధంగా ఉంటారు. మీ మనసులోని నిజమైన స్థితిని, మీ లోతైన భావాలను, మీ ప్రణాళికలను, మీ బలహీనతలను నిజంగా పరిణితి చెందిన వివేకవంతులైన, విశ్వసనీయులైన, మీ మాటలను సరైన దృష్టిలో అర్థం చేసుకోగల సామర్థ్యం ఉన్నవారితో మాత్రమే పంచుకోండి. లేకపోతే ప్రజలు బాధలో ఉన్నవారిని మరింత బాధ పెట్టడానికి, సంతోషంగా ఉన్నవారిని ఏదో ఒక నెపంతో ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తూనే ఉంటారు. కాబట్టి మీ భావోద్వేగాలను నియంత్రణలో ఉంచుకోండి. మీ సుఖదుఖాల గురించి అనవసరంగా ప్రచారం చేయకండి. సరైన వ్యక్తితో సరైన సమయంలో మాత్రమే మీ మనసులో మాటను చెప్పండి. శ్రీమద్ భగవద్గీత 9వ బోధన. జీవితంలో ఏది జరిగినా అది సుఖమైన, దుఃఖమైన అంతిమంగా మన శ్రేయస్సు కోసమే జరుగుతుంది. ఆ సంఘటన ప్రస్తుతం జరుగుతున్న, భవిష్యత్తులో జరగబోతున్న లేదా గతంలో జరిగిపోయిన ప్రతి సంఘటన వెనుక ఒక లోతైన ప్రయోజనం ఉంటుంది. ఇది బహుశా మనకు వెంటనే స్పష్టం కాకపోవచ్చు. ఈ బోధన వినడానికి ఎంత సులభంగా అనిపించినా దాన్ని జీవితంలో పాటించడం, హృదయపూర్వకంగా అంగీకరించడం అంతకంటే బహుశా ఇంకా ఎక్కువ కష్టంగా ఉంటుంది. ముఖ్యంగా జీవితంలో ఏదైనా భయంకరమైన దుఃఖం, భరించలేని కష్టం లేదా తీవ్రమైన అన్యాయం మనల్ని చుట్టుముట్టినప్పుడు ఇది మరింత కష్టం. అలాంటి క్షణాలలో అంతా శిథిలమైనట్టు అనిపించినప్పుడు, ప్రపంచమంతా అన్యాయంగా, క్రూరంగా, స్వార్థపూరితంగా కనిపిస్తుంది. అప్పుడు మనతో జరుగుతున్నదంతా మన మంచికే జరుగుతుందని విశ్వసించడం దాదాపు అసాధ్యమవుతుంది. ఎంతో ప్రియమైన వ్యక్తి మనల్ని తీవ్రంగా బాధ పెట్టినప్పుడు, మనకు ద్రోహం జరిగినప్పుడు లేదా సమాజం లేదా పరిస్థితులు మనకు అన్యాయం చేసినప్పుడు అంతా మునిగిపోయినట్లు, జీవితం అర్థరహితమైనట్లు అనిపిస్తుంది. కానీ సత్యం ఏమిటంటే తరచుగా ఈ కష్టాలు, ఇబ్బందుల దెబ్బలకు తట్టుకొని మనం మునుపటి కంటే బలంగా, అనుభవజ్ఞులుగా, యోగ్యులుగా రూపాంతరం చెందుతాం.
సుఖంగా ఉన్న రోజుల్లో మనకు తెలియని జీవితంలోని కఠోర వాస్తవాలను, కష్టాలు మనకు పరిచయం చేస్తాయి. ఎవరు మన నిజమైన స్నేహితులో, ఎవరు కేవలం నటిస్తున్నారో అవి మనకు చూపిస్తాయి. ఈ అనుభవాలు ఒక తల్లి తన అనారోగ్యంతో ఉన్న బిడ్డకు ఇచ్చే చేదు ఔషధం లాంటిది. ఆ ఔషధం బిడ్డకు అస్సలు ఇష్టం ఉండదు. ఏడుస్తాడు, కేకలు వేస్తాడు. కానీ అదే చేదు ఔషధం అతని అనారోగ్యాన్ని మూలాల నుండి నిర్మూలించి అతన్ని ఆరోగ్యవంతుడిని చేస్తుంది. అదేవిధంగా జీవితంలోని కఠినమైన, బాధాకరమైన అనుభవాలు మనల్ని పరిణితి చెందిన వారిగా చేస్తాయి. మనకు ఆత్మ విమర్శ చేసుకునే అవకాశాన్ని ఇస్తాయి. మన ఆత్మలు పరిశుద్ధం చేస్తాయి. ఆ సమయంలో అవి భరించలేనంత బాధాకరంగా అనిపించినప్పటికీ మన పరిమిత అవగాహన, అనుభవం మనకు బోధించినంత సత్యాన్నే మనం తరచుగా అంతిమంగా భావించి జీవిస్తాం. కానీ జీవితపు నిజమైన సత్యం, దాని లోతు మనం స్వయంగా ఆ కఠినమైన సవాళ్లతో కూడిన పరిస్థితుల గుండా ప్రయాణించనంత వరకు పూర్తిగా అవగతం కాదు. జీవితంలోని ప్రతి సంఘటన, అది సుఖమైన, దుఃఖమైన, తనతో పాటు ఒక సందేశాన్ని, ఒక పాఠాన్ని తీసుకువస్తుందని, దానికి ఏదో ఒక లోతైన ఉద్దేశం తప్పక ఉంటుందని ఈ బోధన మనకు నేర్పుతుంది. ఆ ఉద్దేశాన్ని అర్థం చేసుకోవడానికి, ఆ సంఘటనను స్వీకరించడానికి మనం ధైర్యం, విశ్వాసం, సానుకూల దృక్పథాన్ని కలిగి ఉండటం చాలా అవసరం. శ్రీమద్ భగవద్గీత 10వ బోధన. మీతో అధర్మంగా లేదా అన్యాయంగా ప్రవర్తించే వారిని శిక్షించడం లేదా ఎదుర్కోవడం అత్యవసరం. అన్యాయాన్ని మౌనంగా సహించడం స్వయంగా ధర్మాన్ని బలహీనపరచడం, తెలియకుండానే అధర్మాన్ని ప్రోత్సహించడం లాంటిది. మీపై జరుగుతున్న అన్యాయాన్ని మీరు నిరంతరం సహిస్తూ ఉంటే అన్యాయం చేసే వ్యక్తి మిమ్మల్ని బలహీనులుగా భావిస్తాడు. అతని ధైర్యం మరింత పెరుగుతుంది. అతడు మీతో మరింత అధర్మంగా ప్రవర్తించడం మొదలు పెడతాడు. మీకు మరింత హాని కలిగిస్తాడు. అంతేకాకుండా మీరు అధర్మాన్ని సహించినప్పుడు మీరు పరోక్షంగా అతని పాపంలో కూడా భాగస్వాములవుతారు. మహాభారత యుద్ధ ప్రారంభంలో అర్జునుడు తన ఎదురుగా తన ఆత్మీయులైన పితామహుడు, గురువు, సోదరులు, బంధువులను యుద్ధానికి సిద్ధంగా చూడగానే అతని హృదయం ద్రవించిపోయింది. తాను ఎవరితో పోరాడబోతున్నాడో వారందరూ తనవారే, గౌరవనీయులే అని వారిపై ఆయుధాలు ఎత్తడం పాపమని శ్రీకృష్ణుడితో అన్నాడు. అర్జునుడు మోహంతో, భ్రమతో తన ఆయుధాలను విడిచిపెట్టి యుద్ధం చేయడానికి నిరాకరించాడు. అప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుడికి గీతోపదేశం చేస్తూ, ఎవరైనైతే నా వారు అని మోహంతో చూస్తున్నావో వారందరూ అధర్ములైన కౌరవుల పక్షాన నిలబడి అధర్మానికి మద్దతు ఇస్తున్నారని వివరించాడు. వారు పాపానికి సహాయకులు. అర్జునుడు ఒక క్షత్రియుడుగా తన ధర్మాన్ని పాటిస్తూ ఈ అధర్ములను సంహరించకపోతే సమాజంలో ధర్మం నిలబడదు. అధర్మం, పాపం మరింత పెరిగిపోతాయి. సజ్జనుల జీవితం దుర్భరం అవుతుంది. పాపులకు వారి కర్మలకు శిక్ష లభించినప్పుడు, వారిని నిరోధించినప్పుడు వారి ధైర్యం పెరిగి వారు సమాజంలో మరింత అన్యాయాలు, అత్యాచారాలు చేయడం మొదలు పెడతారని శ్రీకృష్ణుడు వివరించారు. అదేవిధంగా వ్యక్తిగత జీవితంలో కూడా మీతో ఎవరైనా అన్యాయం చేసినప్పుడు మీరు సంఘర్షణను నివారించుకోవాలనుకోవడం వలన లేదా ఎలాంటి ఎదుటి వారిని నొప్పించకూడదను దాన్ని సహిస్తూ ఉంటే ఆ వ్యక్తి మిమ్మల్ని బలహీనులుగా భావిస్తారు. అతను మీతో దురుసుగా ప్రవర్తించడం లేదా మిమ్మల్ని ఉపయోగించుకోవడం తన హక్కుగా భావించడం మొదలు పెడతాడు. కానీ మీరు ధైర్యంగా ఆ అన్యాయాన్ని ఎదుర్కొన్నప్పుడు, అతని తప్పును స్పష్టంగా అతనికి తెలియజేసినప్పుడు, మీ హద్దులను మీరు కాపాడుకున్నప్పుడు ఆ వ్యక్తి తన పరిమితుల్లో ఉండటం నేర్చుకుంటాడు. భవిష్యత్తులో మీతో అలా ప్రవర్తించడానికి జంకుతాడు. ఇది కలియుగం. ఇక్కడ మీ రక్షణ కోసం, మీ హక్కుల కోసం మీరే నిలబడాలి. ఇంకెవరు మీ పోరాటంలో పాలు పంచుకోరు. కాబట్టి ఎవరైనా మీతో అన్యాయం చేస్తే మౌనంగా ఉండడం లేదా దాన్ని సహించడం
పిరికితనం దాన్ని ధైర్యంగా, సాహసోపేతంగా, న్యాయబద్ధంగా ఎదుర్కోవడమే ధర్మం. శ్రీమద్ భగవద్గీత 11వ బోధన. మానవ జీవితంలో ప్రధానంగా 3 దశలు ఉంటాయి: శైశవం, యవ్వనం, వృద్ధాప్యం. ఈ దశలు ముగిసిన తర్వాత ఈ భౌతిక శరీరం నశిస్తుంది. కానీ ఈ దేహంలో నివసించే ఆత్మ శాశ్వతమైనది, నాశనం లేనిది. ఆత్మ పుట్టదు, మరణించదు. శరీరం నశించిన తర్వాత ఆత్మ తన కర్మలు, వాసనల బంధనాలకు అనుగుణంగా నూతన దేహాన్ని ధరిస్తుంది. ఆత్మ ఈ బంధనాల నుండి స్వతంత్రం కానంత వరకు దానికి మోక్షం అంటే ఈ చక్రం నుండి విముక్తి లభించదు. దాని పునర్జన్మ తప్పదు. మన జీవితంలో ఆకాంక్షలు, వాసనలు ఎంత అధికంగా ఉంటే మన అంతర్గత ఆనందం, సంతృప్తి అంత తక్కువగా ఉంటాయి. మీరు మీ జీవితంలో నిజమైన సంతోషాన్ని అనుభవించలేకపోతే మీరు నిరంతరం ఒక వెలితి లేదా అసంతృప్తిని భావిస్తుంటే దానికి మూల కారణం మీ మనసులో పేరుకుపోయిన అంతులేని కోరికలు, తీరని వాసనలే. మానవుడు తన కోరికలను గుర్తించడం, అర్థం చేసుకోవడం, వాటిని నియంత్రించడం నేర్చుకున్నప్పుడే నిజమైన శాశ్వతమైన ఆనందాన్ని పొందగలడు. శ్రీమద్ భగవద్గీత 12వ బోధన. జీవితంలో మనల్ని మోసం చేసేవారు తరచుగా మనకు అత్యంత సన్నిహితులే అయి ఉంటారు. ఎందుకంటే వారికి మీ బలహీనతలు, మీ ఉద్వేగాలు, మీ పరిస్థితులు స్పష్టంగా తెలుసు. బయట వ్యక్తి లేదా అపరిచితుడు మిమ్మల్ని అంత తీవ్రంగా వంచలేడు. ఎందుకంటే మీకు ఎక్కడ ఎక్కువ బాధ కలుగుతుందో మీ సున్నితమైన స్థానం ఏదో వారికి తెలియదు. కానీ మీ ఆత్మీయుడు, మీరు నమ్మే వ్యక్తికి మీ బలహీనత ఏమిటో, మీ రహస్యం ఏమిటో, మిమ్మల్ని ఎక్కువగా బాధ పెట్టడానికి, మిమ్మల్ని అవమానించడానికి లేదా మీకు అత్యధిక నష్టం కలిగించడానికి ఏమి చేయాలో బాగా తెలుసు. ఇది కలియుగం. ఇక్కడ తరచుగా బయట వ్యక్తుల కంటే మన వారని చెప్పుకునే వారి నుండే జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. మహాభారత యుద్ధం 2 వేరువేరు రాజ్యాల మధ్య లేదా అపరిచితుల మధ్య జరగలేదు. అది ఒకే కుటుంబంలోని సోదరులు, పినతండ్రి, కొడుకులు, బంధువుల మధ్య జరిగింది. పాండవుల దాయాది అయిన దుర్యోధనుడు తన సొంత సోదరుడైన భీముడిని హతమార్చడానికి విషం ఇవ్వడం వంటి అనేక కుట్రలు పన్నాడు. అతను పాండవులను వారి కుటుంబంతో సహా సజీవ దహనం చేయడానికి లక్క ఇంటిని నిర్మించాడు. అతను పరాయి వ్యక్తి లేదా బయటి శత్రువు కాదు, వారి సొంత రక్తం సొంత సోదరుడు. తరచుగా ఇంటిలోనే అన్ని తగాదాలు, అన్ని కలహాలు, అన్ని కుట్రలు జరుగుతాయి. బయటి వ్యక్తులకు మీతో నేరుగా పోరాడటానికి లేదా మిమ్మల్ని మోసం చేయడానికి కారణం ఏముంటుంది? కాబట్టి జీవితంలో అత్యంత లోతైన గాయాలు, అతిపెద్ద దెబ్బ, అతిపెద్ద మోసం చేసేవారు ఎక్కువగా మీ ఆత్మీయులే ఉంటారు. మీరు గుడ్డిగా నమ్మేవారే ఉంటారు. శ్రీమద్ భగవద్గీత 13వ బోధన. సత్యం, దైవశక్తి పక్షాన అంటే ధర్మ మార్గంలో నిలబడిన వ్యక్తిని ప్రపంచంలోని ఏ శక్తి, ఏ సైన్యము, ఏ కుట్ర ఓడించలేరు. యావత్ ప్రపంచం అంతా అతనికి వ్యతిరేకంగా మారినా, అతని శత్రువులు ఎంత శక్తివంతులుగా కనిపించినా చివరకు విజయం సత్యం, ధర్మం వైపు నిలబడిన వ్యక్తిదే అవుతుంది. యుద్ధ సమయంలో ధృతరాష్ట్రుడు పదే పదే సంజయుడిని యుద్ధంలో ఎవరు గెలుస్తున్నారు, ఎవరు ఓడిపోతున్నారు అని అడిగేవాడు. ఎందుకంటే అతనికి తన పక్షంలోని అపారమైన సైన్యం, భీష్మ పితామహుడు, గురు ద్రోణాచార్యులు, మహారథి కర్ణుడు వంటి మహాబలులపై దృఢమైన విశ్వాసం ఉండేది. ఇంత అపారమైన శక్తి, ఇంత గొప్ప యోధులతో తన ఓటమి అసాధ్యమని అతను భావించాడు. కానీ దివ్యదృష్టి కలిగిన సంజయుడు విజయం చివరికి పాండవులదే అవుతుందని, ఎందుకంటే వారి పక్షాన స్వయంగా భగవంతుడు అంటే శ్రీకృష్ణుడు నిలబడ్డాడని పదే పదే చెప్పాడు. సాక్షాత్తు దేవుడే మార్గదర్శిగా ఉన్న చోట భౌతిక శక్తి, సంఖ్యాబలం లేదా గొప్ప యోధుల వల్ల ప్రయోజనం ఉండదు.
సత్యం, ధర్మం యొక్క శక్తి అజేయమైనది. కాబట్టి ఒక వ్యక్తి లేదా సమూహం వద్ద ఎంత ప్రాపంచిక బలం, ధనం లేదా అనుచరులు ఉన్నా దేవుడు సత్యం యొక్క శక్తి ఎవరితో ఉంటే వారిని ఓడించడం అసాధ్యం. చివరికి విజయం ధర్మ మార్గంలో నడిచే దేవునిపై అచంచల విశ్వాసం ఉన్నవారిని వరిస్తుంది. శ్రీమద్ భగవద్గీత 14వ బోధన. ఆత్మకు అసాధ్యమైనది ఏదీ లేదు. మానవునిలోని ఆత్మస్వరూపం పరమాత్మ అంశమే. దానిలో అనంతమైన శక్తి సామర్థ్యాలు నిబిడీకృతమై ఉన్నాయి. మనం ఏదైనా పని చేయలేమని లేదా ఏదైనా లక్ష్యాన్ని చేరుకోలేమని భావించడం మనపై, మన ఆత్మశక్తిపై మనం చేసుకునే అతిపెద్ద అన్యాయం. మనల్ని మనం దుర్బలులుగా, నిస్సహాయులుగా భావించడం మన పట్ల మనం చేసుకునే అతిపెద్ద పాపం అని భగవద్గీత బోధిస్తుంది. మానవుడు తాను లోతుగా ఏది నమ్ముతాడో, దేనిని మననం చేస్తాడో చివరికి అదే అవుతాడు. మీరు మిమ్మల్ని సమర్థులుగా, శక్తివంతులుగా, విజేతలుగా భావిస్తే మీరు అలాగే అవుతారు. మీరు మిమ్మల్ని బలహీనులుగా, పరాజితులుగా, విఫలమైన వారిగా భావిస్తే మీ జీవితం అలాగే మారుతుంది. కాబట్టి మీ ఆలోచనలను ఎల్లప్పుడూ సానుకూలంగా, ఆశావాదంగా, శక్తివంతంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. భయం, అసంపూర్ణ ఆకాంక్షలే సమస్త దుఃఖాలకు మూల కారణమని గీత మనకు బోధిస్తుంది. భయం మనల్ని కార్యరంగంలోకి దిగకుండా అవుతుంది. అసంపూర్ణ ఆకాంక్షలు మనల్ని అసంతృప్తి, అశాంతిలో ఉంచుతాయి. మీలోని యథార్థ శక్తిని, మీ ఆత్మలోని అపరిమితమైన సామర్థ్యాన్ని మీరు గుర్తించినప్పుడు, మీరు కేవలం ఈ దేహం కాదని, అమరమైన శక్తివంతమైన ఆత్మ అని మీరు గ్రహించినప్పుడు జీవితంలోని ప్రతి సవాల్ను, ప్రతి అడ్డంకిని అధిగమించడం సాధ్యమవుతుంది. కాబట్టి మీలో ఆత్మవిశ్వాసాన్ని జాగృతం చేయండి. మీ సామర్థ్యాలపై నమ్మకం ఉంచండి. ఆత్మ అజేయమని, అనంత శక్తికి మూలమని దృఢ సంకల్పం చేసుకుంటే ప్రతి పరిస్థితిలోనూ విజయం సాధించగలదని ఈ పరమసత్యాన్ని ఆత్మ సాక్షాత్కారం చేసుకోండి. ఆ రోజు రాజు, ఆయన సైన్యం కేవలం ఒక యుద్ధాన్ని గెలవడమే కాకుండా మీ వద్ద వెనక్కి తగ్గడానికి ఏ మార్గం లేనప్పుడు, మీరు మీ సర్వస్వాన్ని పణంగా పెట్టినప్పుడు మానవుడు అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేయగలడని నిరూపించారు. ఆత్మకు, మానవుని సంకల్ప శక్తికి అసాధ్యమైనది ఏదీ లేదని ఎప్పుడూ అనుకోవద్దు. మానవుడు పూర్తి ధైర్యంతో, పూర్తి సమర్పణతో, దృఢ సంకల్పంతో ప్రాణాలను పణంగా పెట్టి ఏదైనా కార్యం చేసినప్పుడు విజయం అతని పాదాలను తాకుతుంది. కష్టమైన, ప్రతికూల పరిస్థితుల్లోనే మన నిజమైన అంతర్గత బలం, మన ధైర్యం, స్థైర్యం బయటకు వస్తాయని ఈ కథ మనకు బోధిస్తుంది. ఓటమిని అంగీకరించడం కంటే మన పూర్తి శక్తితో ఆ సవాల్ని ఎదుర్కోవడమే ఉత్తమం. శ్రీమద్ భగవద్గీత 15వ బోధన. శ్రీకృష్ణుడు అర్జునునితో, ప్రతి మానవుడు ప్రకృతి యొక్క 3 గుణాల సత్వగుణం, పవిత్రత, జ్ఞానం, శాంతి, రజోగుణం, క్రియాశీలత, ఆకాంక్ష, అనురాగం, తమోగుణం, అజ్ఞానం, సోమరితనం, జడత్వం మిశ్రమంతో నిర్మించబడ్డాయని చెబుతారు. కాబట్టి ప్రపంచంలో కేవలం మంచితనమే ఉన్నా లేదా కేవలం చెడుతనమే ఉన్న వ్యక్తి ఎవరూ లేరు. ప్రతి వ్యక్తిలో కొన్ని మంచి గుణాలు ఉంటాయి, కొన్ని చెడ్డ గుణాలు కూడా ఉంటాయి. కొన్ని బలాలు ఉంటాయి, కొన్ని బలహీనతలు కూడా ఉంటాయి. మీరు శోధిస్తే అత్యంత మంచివాడు, పుణ్యాత్ముడు అని భావించే వ్యక్తిలో కూడా ఏదో ఒక లోపం లేదా దోషం కనుగొనవచ్చు. మీ దృష్టి సానుకూలంగా ఉంటే అత్యంత చెడ్డవాడు, పాపాత్ముడు అని భావించే వ్యక్తిలో కూడా ఏదో ఒక మంచితనం లేదా గుణం చూడవచ్చు. అందుకే మీలో కొన్ని లోపాలు లేదా దోషాలు ఉన్నాయని, ఈ లోపాల వలనే మీరు జీవితంలో ముందుకు సాగలేకపోతున్నారని లేదా విజయం సాధించలేకపోతున్నారని మీకు అనిపిస్తే అది మీ అతిపెద్ద అపోహ, స్వీయ పరిమితి. అంతేకాకుండా
ఇతరుల ప్రతికూల మాటలు లేదా విమర్శలపై మీరు అధికంగా శ్రద్ధ పెట్టవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఈ రోజుల్లో చాలామంది ఇతరుల లోపాలు తమకు కేవలం మంచి గుణాలు మాత్రమే కనిపించే దృష్టితో చూస్తారు. ప్రజలు తరచుగా ఇతరులను తమ పరిమిత అవగాహన, పక్షపాతాల ఆధారంగా విలువకడతారు. ఎవరైనా మిమ్మల్ని విమర్శిస్తే దాని గురించి ఆందోళన చెంది మీ నైతిక స్థైర్యాన్ని తగ్గించుకోవద్దు. మీ నియంత్రణలో ఉన్న విషయాలు అంటే మీ అలవాట్లు, మీ నైపుణ్యాలు, మీ ప్రవర్తన, మీరు మెరుగుపరుచుకోగల విషయాలపై నిజాయితీగా కృషి చేయండి. మిమ్మల్ని మీరు ఒక ఉత్తమ వ్యక్తిగా తీర్చిదిద్దుకోవడానికి నిరంతరం ప్రయత్నించండి. కానీ మీ అదుపులో లేని సహజ విషయాలు అంటే మీ రూపం, మీ కుటుంబ నేపథ్యం లేదా మార్చలేని గత సంఘటనల గురించి చింతించడం వల్ల ప్రయోజనం లేదు. ఈ బోధన మనకు స్వీయ అంగీకారం, స్వీయ అభివృద్ధి రెండింటినీ ప్రేరణ ఇస్తుంది. మీ గుణాలను గుర్తించండి, వాటిని మెరుగుపరుచుకోండి. కానీ మీరు మార్చలేని మీ బలహీనతలు లేదా లోపాల గురించి బాధపడకండి. మీ బలహీనతలను అంగీకరించి వాటి నుండి నేర్చుకోవడం ద్వారానే మీరు ఒక సమతుల్యమైన, బలమైన, శక్తివంతమైన వ్యక్తిగా ఎదగగలరు. శ్రీమద్ భగవద్గీత 16వ బోధన. నిజానికి అంతరంగంలో తన ఆత్మలో ఎల్లప్పుడూ సంతోషంగా, తృప్తిగా ఉండే వ్యక్తి జీవితంలో విజయవంతమైన వ్యక్తిగా పరిగణించబడతాడు. బాహ్యంగా ఈ రోజుల్లో దాదాపు అందరూ సంతోషంగా, విజయవంతంగా కనిపించడానికి ప్రయత్నిస్తారు. ముసుగులు ధరించి జీవిస్తారు. కానీ లోపలికి తొంగి చూస్తే చాలామంది అశాంతి, అసంతృప్తి, భయం, ఆందోళనలతో నిండి ఉంటారు. మీరు బహుశా చాలా ధనం సంపాదించి ఉండవచ్చు, సమాజంలో గొప్ప పేరు ప్రతిష్టలు సాధించి ఉండవచ్చు, ఉన్నత పదవిలో ఉండవచ్చు. కానీ మీ మనసు అశాంతంగా ఉంటే, మీరు అంతరంగంలో సంతోషంగా లేకపోతే ఆ విజయం నిజమైనది కాదు. ఆ విజయం అర్థరహితం. నిజమైన విజయం, నిజమైన సఫలత అప్పుడే సాధ్యమవుతుంది. మీ మనసు ప్రశాంతంగా, తృప్తిగా ఉండి మీరు అంతరంగంలో సహజమైన ఆనందాన్ని అనుభవిస్తున్నప్పుడు. మనలో చాలామంది నిజమైన ఆనందాన్ని పొందడానికి తమ జీవితమంతా భౌతిక వస్తువులు, ప్రాపంచిక సౌకర్యాలను సమకూర్చుకోవడంలోనే గడుపుతారు. ధనం, పెద్ద కారు, విలాసవంతమైన ఇల్లు, తాజా గ్యాడ్జెట్లు మొదలైన వాటిని పొందాలని అంతులేని పరుగులో వీటిని పొందడం వల్ల మనకు శాశ్వతమైన ఆనందం లభిస్తుందని నమ్మి పరిగెడుతూ ఉంటాం. కానీ వాస్తవం ఏమిటంటే అటువంటి భౌతిక వస్తువులను పొందడం వల్ల లభించే ఆనందం చాలా అశాశ్వతమైనది, తాత్కాలికమైనది. మనకు కావలసిన వస్తువు లభించిన వెంటనే కొంతకాలం బాగుంటుంది. కానీ చాలా త్వరలోనే మన మనసు మరొక లేదా అంతకంటే పెద్ద వస్తువును పొందడానికి మళ్ళీ అశాంతంగా ఆందోళన చెందుతుంది. కోరికల ఈ చక్రం ఎప్పటికీ అంతం కాదు. మనం ఎండమావుల వెంట పరిగెడుతూ ఉంటాం. అందుకే భగవద్గీతలో శ్రీకృష్ణుడు మానవుడు నిజమైన శాశ్వతమైన ఆనందాన్ని అప్పుడే పొందగలడని, అతను తన ప్రాపంచిక ఆకాంక్షలను, కోరికలను వివేకంతో నియంత్రించుకొని వాటిని త్యజించి ఆధ్యాత్మిక మార్గంలో పయనిస్తూ ఆత్మజ్ఞానం, భగవత్ సాక్షాత్కారం కోసం ప్రయత్నించినప్పుడు మాత్రమే అని చెబుతారు. అతను దేవుని భక్తి చేసినప్పుడు, తన కర్మలను దేవునికి సమర్పించినప్పుడు, ఫలాపేక్ష లేకుండా కర్మలు చేసినప్పుడు, అన్ని కోరికల నుండి విముక్తుడై మాన అవమానాలను, సుఖ దుఃఖాలను, లాభ నష్టాలను సమానంగా చూసే అటువంటి మానవుడే తనలో నిజమైన ఆనందాన్ని, లోతైన సంతృప్తిని పొందుతాడు. శ్రీమద్ భగవద్గీత 17వ బోధన. మానవుడు ఎల్లప్పుడూ తన కర్మలపై, తన బాధ్యతలపై దృష్టి పెట్టాలి. ప్రజలు తన గురించి ఏమంటారో లేదా తన పని గురించి ప్రజలు ఏమనుకుంటారో అనే దానిపై కాదు. మనం మన దృష్టిని మన పని నుండి మళ్లించి ప్రజలు ఏమనుకుంటారో, సమాజం ఏమనుకుంటుందో, మనల్ని విమర్శిస్తారో లేదా ప్రశంసిస్తారో అనే ఆందోళనలో పడినప్పుడు మనం మన పనిని సరిగ్గా పూర్తి అంకిత భావంతో చేయలేము.
మన దృష్టి చెదిరిపోతుంది, మన ఆత్మవిశ్వాసం బలహీనపడుతుంది. మనం తరచుగా ఇతరులను ప్రసన్నం చేసుకునే ప్రయత్నంలో సరైన మార్గం నుండి వైదొలుగుతాం. ఈ సందర్భంలో ఒక ప్రసిద్ధ కథ ఉంది. ఒకసారి ఒక పండ్ల వ్యాపారి నగరంలోని మార్కెట్లో తన చిన్న దుకాణాన్ని ఏర్పాటు చేసుకుని ఎంతో ఉత్సాహంగా పండ్లను అమ్ముతున్నాడు. అతడు తన దుకాణం వెనుక ఒక బోర్డును తగిలించాడు. దానిపై పెద్ద అక్షరాలతో ఇక్కడ తాజా పండ్లు అమ్మబడును అని రాశాడు. వినియోగదారులు తన దుకాణానికి ఆకర్షితులై తాను నాణ్యమైన పండ్లను అమ్ముతున్నానని తెలుసుకోవాలని అతను ఆ బోర్డును తగిలించాడు. అప్పుడు మొదట వినియోగదారుడు వచ్చాడు. అతడు పండ్లను చూసి బోర్డును చదివి, సోదరా, ఈ బోర్డుపై ఇక్కడ అని ఎందుకు రాశావు? నువ్వు ఇక్కడే ఉన్నావని అందరికీ తెలుసు. ఇది అనవసరం, దాన్ని తీసేయ్ అన్నాడు. పండ్ల వ్యాపారి ఆలోచించి, బహుశా అతను చెప్పింది నిజమే అని ఇక్కడ అనే పదాన్ని తుడిచివేశాడు. ఇప్పుడు బోర్డుపై తాజా పండ్లు అమ్మబడును అని ఉంది. కొద్దిసేపటి తర్వాత రెండవ వినియోగదారుడు వచ్చాడు. అతను కూడా పండ్లను చూసి బోర్డును చదివి, సోదరా, తాజా అని ఎందుకు రాశావు? నువ్వు తాజా పండ్లనే అమ్ముతున్నావని నాకు తెలుసు. ఎవరు కుళ్ళినవి అమ్మరు కదా, ఇది కూడా అనవసరం, దీన్ని తీసేయ్ అన్నాడు. పండ్ల వ్యాపారి బహుశా ఇది కూడా సరైనదేనని అనుకుని తాజా అనే పండ్లని కూడా తుడిచివేశాడు. ఇప్పుడు బోర్డుపై కేవలం పండ్లు అమ్మబడును అని మిగిలింది. కొద్దిసేపటి తర్వాత మూడో వినియోగదారుడు వచ్చాడు. అతను బోర్డును చూసి నవ్వుతూ, సోదరా, నీ దుకాణంలో పండ్లు ఉన్నాయని కనిపిస్తూనే ఉంది. పండ్లు అని రాయడం ఎందుకు? దాన్ని కూడా తీసేయ్ అన్నాడు. పండ్ల వ్యాపారి కొంచెం అయోమయంగా ఉన్నా వినియోగదారుల మాట వినడమే సరైనదని అనుకుని పండ్లు అనే పదాన్ని కూడా తుడిచివేశాడు. ఇప్పుడు బోర్డుపై కేవలం అమ్మబడును అని మిగిలింది. ఇంతలో మరొక వినియోగదారుడు వచ్చాడు. అతను బోర్డును చూసి, సోదరా, అమ్మబడును అని ఎందుకు? నువ్వు ఇక్కడ అమ్మడానికే ఉన్నావని తెలుసు కదా, దీన్ని కూడా తుడిచివేయ్ అన్నాడు. పండ్ల వ్యాపారి అందరి సలహా వింటూ చివరికి అమ్మబడును అని కూడా తుడిచివేశాడు. ఇప్పుడు బోర్డు పూర్తిగా ఖాళీగా మారింది. కొద్దిసేపటి తర్వాత మరొక వ్యక్తి అక్కడి నుండి వెళుతూ, సోదరా, ఈ బోర్డును ఖాళీగా ఎందుకు తగిలించావు? ఏమీ రాయకపోతే నువ్వు ఏమి అమ్ముతున్నావు ఎలా తెలుస్తుంది అని అడిగాడు. ఇది విని పండ్ల వ్యాపారి తీవ్ర నిరాశకు చెందాడు. నేను ప్రతి ఒక్కరి సలహా విన్నాను, కానీ ఈ క్రమంలో నా అసలు ఉద్దేశాన్ని కోల్పోయాను అని అనుకున్నాడు. ఈ కథ నుండి మనకు స్పష్టంగా అర్థమవుతుంది, ప్రపంచంలో ప్రతి వ్యక్తికి తనదైన అభిప్రాయం ఉంటుంది. ఇతరుల అభిప్రాయాన్ని వినాలి, కానీ మన బుద్ధిని, వివేకాన్ని ఎప్పుడూ మరవకూడదు. ప్రతి ఒక్కరిని సంతోషపెట్టాలనే ప్రయత్నంలో మనం మన లక్ష్యాన్ని కోల్పోతాం. మీరు ఏది చేసినా అది మీ సొంత ఆలోచనలు, మీ వివేచన ఆధారంగా ఉండాలి. తప్పులు చేయడం సహజం, వాటి నుండి నేర్చుకోవాలి. ప్రజలు ఏమనుకుంటారో అని మనం ఆలోచిస్తే మరి ఆ ప్రజలు ఏమనుకుంటారు? అందుకే అతిపెద్ద వ్యాధి ప్రజలు ఏమంటారో అనే భయాన్ని వదిలి మీ కర్మపై దృష్టి పెట్టడమే విజయం, శాంతికి మార్గం. శ్రీమద్ భగవద్గీత 18వ బోధన. జీవితంలో మనం స్నేహాన్ని ఎల్లప్పుడూ చాలా జాగ్రత్తగా పరిశీలించి చేయాలి. కానీ ఒకసారి ఎవరైనా నిజమైన మిత్రుడిగా భావిస్తే అతనితో ప్రతి పరిస్థితిలోనూ నిజాయితీతో, నిష్ఠతో తోడుగా నిలవాలి. స్నేహం ఒక పవిత్రమైన బంధం. మహాభారత కాలంలో స్నేహం పేరుతో తమ పక్షాన్ని వంచిన వారు ఉన్నారు. యుద్ధ సమయంలో తమ పక్షాన్ని మార్చుకొని శత్రుపక్షాన చేరిన వారు కూడా ఉన్నారు. ధృతరాష్ట్రుడి కుమారుడైన యుద్ధ ప్రారంభంలో పాండవుల పక్షాన చేరాడు. కర్ణుడు దుర్యోధనుడి స్నేహం ప్రసిద్ధమైనది, కానీ కర్ణుడు అధర్మ పక్షాన నిలిచి వినాశనాన్ని పొందాడు. అందుకే కొన్నిసార్లు స్నేహితుడి రూపంలో శత్రువులు కూడా ఉంటారు. వారు తీయని మాటలతో మన రహస్యాలు తెలుసుకుని మనకు వ్యతిరేకంగా ఉపయోగిస్తారు. మీతో ఉంటూ వేరొకరి మేలు కోరే స్నేహితులు కూడా ఉంటారు. కౌరవులకు మద్దతు ఇస్తున్న భీష్ముడు
ద్రోణుడు, విదురుడు మనసులో పాండవుల పట్ల సానుభూతి కలిగి పరోక్షంగా వారికే సహాయపడ్డారు. మరోవైపు శ్రీకృష్ణుడు, అర్జునుడి స్నేహం ఆదర్శవంతమైనది. కృష్ణుడు నిజమైన మిత్రుడిగా, మార్గదర్శిగా అర్జునుడికి విజయాన్ని అందించాడు. అటువంటి నిజాయితీ గల నిస్వార్థ స్నేహితులే జీవితాన్ని సరైన మార్గంలో నడిపిస్తారు. కాబట్టి స్నేహితులను ఎన్నుకునేటప్పుడు జాగరూకత వహించండి. స్నేహాన్ని నిలబెట్టుకోవడంలో నిజాయితీగా ఉండండి. శ్రీమద్ భగవద్గీత 19వ బోధన. ఏ విషయంలోనైనా అతిగా ప్రవర్తించకూడదు. జీవితంలో సమతుల్యత చాలా ముఖ్యం. ఏ వస్తువైనా అది ఎంత మంచిదైనా హద్దు మీరితే హానికరమే అవుతుంది. ప్రేమ కూడా హద్దు మీరకూడదు. అది మోహంగా మారి దుఃఖానికి కారణమవుతుంది. ద్వేషం కూడా హద్దు మీరకూడదు. అది మనల్ని దహిస్తుంది. మితిమీరిన తీపి, కారం ఆరోగ్యానికి హానికరం. మితిమీరిన ఆహారం అనారోగ్యాన్ని తెస్తుంది. మితిమీరిన ఆకలి శరీరాన్ని బలహీనపరుస్తుంది. మితిమీరిన విశ్రాంతి సోమరితనాన్ని పెంచుతుంది. మితిమీరిన శ్రమ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. నిద్రలేమి కూడా హానికరం. అందుకే జీవితంలోని ప్రతి అంశంలోనూ ఆహారం, విహారం, నిద్ర, భావోద్వేగాలు సమతుల్యతను పాటించాలి. సమతుల్యత కోల్పోతే జీవితంలో సమస్యలు తప్పవు. సమతుల్యతే ఆరోగ్యకరమైన, సంతోషకరమైన జీవితానికి ఆధారం. శ్రీమద్ భగవద్గీత 20వ బోధన. మానవుడు తన కర్మల ఫలాన్ని తప్పక అనుభవించవలసి ఉంటుంది. మీరు ఎలాంటి కర్మ చేస్తారో అలాంటి ఫలమే మీకు లభిస్తుంది. ఇది ప్రకృతి యొక్క తిరుగులేని నియమం. ఏది విత్తుతావో అదే పండుతుంది. మీరు మంచి పనులు చేసి ఇతరులకు సహాయపడి తల్లిదండ్రులను సేవించి ఉంటే మీకు శుభఫలం తప్పక వస్తుంది. బహుశా మీ పిల్లలు కూడా వృద్ధాప్యంలో మీకు సేవ చేయవచ్చు. కానీ మీరు చెడు పనులు చేసి ఇతరులను బాధపెట్టి మీ బాధ్యతలను విస్మరించి ఉంటే దాని చెడు ఫలాన్ని కూడా మీరు ఖచ్చితంగా అనుభవించవలసి ఉంటుంది. బహుశా వృద్ధాప్యంలో మిమ్మల్ని చూసేవారు కూడా ఉండకపోవచ్చు. కాబట్టి జీవితంలో ఉత్తమ మార్గం చెడు కర్మలను వదిలి కేవలం మంచి ధర్మబద్ధమైన కర్మలనే చేయాలి. ఈ సందర్భంలో ఒక కథ ఉంది. ఒక పేద జాలరి నది ఒడ్డున చేపలు పడుతున్నాడు. చాలాసేపటి తర్వాత ఒక పెద్ద చేపను పట్టుకున్నాడు. అతను సంతోషించాడు. దగ్గరలోనే ఒక ధనవంతుడైన సేటు కూడా చేపలు పట్టడానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ అతనికి ఒక్క చేప కూడా దొరకలేదు. ఆ పేదవాడు పెద్ద చేపను పట్టుకోవడం చూసి సేటు మనసులో దురాశ కలిగింది. అతను ఆ చేపను బలవంతంగా లాక్కున్నాడు. పేదవాడు బతిమాలిన సేటు వినలేదు. ఆ చేప సేటు చేతిలో కొట్టుకుంటూ అతని బొటనవేలును గట్టిగా కరిచింది. చేప నీటిలోకి జారిపోయింది. సేటు బొటనవేలుకి గాయమైంది. సేటు డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. 3 రోజుల తర్వాత గాయం మరింత తీవ్రమైంది. బొటనవేలును తీసివేయవలసి వచ్చింది. తర్వాత మణికట్టు వరకు కుళ్ళిపోయింది. చేయి మణికట్టు వరకు తీసివేయాల్సి వచ్చింది. ఆ తర్వాత మోచేతి వరకు కుళ్ళిపోయింది. మొత్తం చేయి తీసివేయాల్సి వచ్చింది. సేటు చాలా బాధపడ్డాడు. అతని స్నేహితుడు, నువ్వు ఎవరికైనా అన్యాయం చేశావా అని అడిగాడు. సేటు జాలరి గుర్తుకు వచ్చాడు. స్నేహితుడు వెంటనే వెళ్ళి అతన్ని క్షమాపణ అడుగు అన్నాడు. సేటు జాలరి వద్దకు వెళ్ళి ఏడుస్తూ, నువ్వు నన్ను ఏం చేశావు? నా చెయ్యి పోయింది. నువ్వు ఏదైనా శాపం ఇచ్చావా అని అడిగాడు. జాలరి, లేదు సేటుగారు, నేను ఏమీ చేయలేదు. మీరు నా నుండి చేపను లాక్కున్నప్పుడు నేను ఆకాశం వైపు చూసి, ఓ దేవుడా, ఈ సేటు నాకు తన బలం చూపించాడు. ఇప్పుడు నువ్వు అతనికి నీ బలం చూపించు అన్నాను. అంతే అన్నాడు. మిత్రులారా, ఈ కథ నుండి మనకు స్పష్టంగా తెలుస్తుంది, చెడు కర్మఫలం చెడ్డగానే ఉంటుంది. దాన్ని మనం అనుభవించక తప్పదు. కర్మఫలం మనల్ని ఎప్పటికీ వదిలిపెట్టదు. అయితే మిత్రులారా, ఈనాటి వీడియో మీకు తప్పకుండా నచ్చిందని ఆశిస్తున్నాను. హరే కృష్ణ.